హలో ఫుడీస్ట్ ఈరోజు మీకోసం వచ్చేసాం పర్ఫెక్ట్ కొలతలతో ఉన్న చికెన్ దమ్ బిర్యానీ అన్నపూర్ణి చెఫ్ అరుణ్ 90s ఫుడ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్. కొత్తిమీర పుదీనా చక్క 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 అలా కట్ చేసేసుకొని పక్క పెట్టేసుకుంటే, అందులో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు తినే ఫుడ్ అలా కాదు ఇలా కాదు, కొంచెం మీ చేత్తో కాస్త స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ చేయండి. ఈరోజు స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. నేనైతే ఒక 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకొని 2 అవర్స్ కింద నానబెట్టుకుని ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేడి చేసి పక్క పెట్టేసుకున్నా. చికెన్ని కరెక్ట్గా 1 kg తీసుకున్నాను. 2 గ్లాసెస్ అంటే తక్కువనే కదా రైస్. గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పెప్పర్ పౌడరు, సాల్టు, పసుపు, కారం, అల్లం పేస్ట్, నిమ్మకాయ, పెరుగు, అలాగే మన ఆనియన్స్ అవన్నీ కలుపుకొని స్టవ్ పెట్టేసుకొని అలా కాస్త ఆయిల్ పోసేసుకుంటే అలా వేడెక్కిపోతుంది. మనం కలిపెట్టుకుని బిర్యానీ మొత్తం మసాలా వేసేసుకుంటే, దానిపైన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, దాంట్లో ఉన్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ సెట్ వస్తుంది అది వేసుకోండి. అందులోనే మెంతి ఆకు వస్తుంది కాబట్టి అది కూడా కలిపేసుకోండి. అలా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మీకు కరెక్ట్గా స్పైసీగా, అంటే రైస్కి తగులుతూ స్పైసీగా ఉంటుంది అనమాట. కొత్తిమీర పుదీనా వేసుకొని అలా మూత పెట్టేసుకుంటే, వాటర్ పెట్టేసుకుందాం రైస్కి. జీలకర్ర, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకుని అలా మూత పెట్టేసుకుంటే, మన పక్కన ఒక్కసారి చికెన్ చూసుకుందాము. దగ్గరికైతే వచ్చేసింది. మ్యాక్సిమంగా మనకు చికెన్ 50% ఉడికితే చాలు మనకు. ఎందుకు 50% అంటే, మీరు తర్వాత రైస్ 75% హాఫ్ బాయిల్‌లోనే మనం తీసివేస్తాం కాబట్టి, పర్ఫెక్ట్ కొలతలతోన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవిరి మీద ఉడికితే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. నీళ్ళైతే వేడెక్కిపోయినాయి. రైస్ ఏసుకుందాము. 75% ఉడికితే చాలు. 70% అయినా పర్వాలేదు. తర్వాత అవ్వలు ఇందులో ఉడికిపోతది కాబట్టి, టేస్ట్ కూడా చాలా బాగొస్తది. నేనైతే అలా తీసేసుకొని లైట్‌గా కలర్ వాటర్, అంటే కొంచెం కలర్ ఉంటేనే కదండీ మనకు కూడా బిర్యానీ కలర్‌ఫుల్‌గా కనబడుతుంది. కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసుకున్నా. దానికంటే ముందు నేను కింద సిమ్‌లో పెట్టుకొని మన చపాతీ పెన్నం ఉంటుంది కదా, అది పెట్టేసి ఒక 15 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను. నాకైతే బిర్యానీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్లీజ్ ఈ చికెన్ బిర్యానీ చూసినందుకైనా కనీసం ఒక లైక్, సబ్స్క్రైబ్, గంట కూడా కొట్టేయండి అలా.